మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు. కరెక్ట్గా ఇదే రోజు సంవత్సరం క్రితం ఒక మహానాయకుడిని అక్రమంగా నంద్యాలలో బస్సులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి బై రోడ్డు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో పెట్టి అరెస్ట్ చేసి మరి రాజమండ్రి జైలుకు పంపించిన రోజు సెప్టెంబర్ 9 ఎప్పటికీ నిలబడిపోతుంది. అదే బస్సులో ఆ రోజున రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టారు. ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కళ్ళ నీళ్ళ పెట్టిన రోజు సెప్టెంబర్ 9. తిరిగి మళ్ళీ అదే రోజు సెప్టెంబర్ 9 ప్రజల కళ్ళల్లో నీరు చూడకూడదని చెప్పి గత 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి ఇవాళ ప్రజలకి పండగను కూడా సైతం లెక్క చేయకుండా, కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్లకుండా అహర్నిశలో కష్టపడి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల, సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి దాడుల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు ఆ రోజున వెలుగెత్తి ప్రజలకు అండగా నిలబడినందుకు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు. ఇదే రోజు ప్రజలు పడుతున్నటువంటి వరదల్లో వరద నీటిలో నానుతా ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం 9 రోజులుగా ఇదే బస్సులో ఉండి, విజయవాడ కలెక్టరేట్లో ఉండి సామాన్య స్థితికి తీసుకురావడానికి అహర్నిశలు యావత్ యంత్రాంగాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం, ఆ రోజున ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని చూసాం. అక్కడి నుంచి 74 సంవత్సరాల వయసులో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి విధానం మొత్తం కూడా చాలా బాధాకరం. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఒక సామాన్య ఖైదీ ఉన్నట్లుగా ఆయన్ని పెట్టి, సంబంధం లేనటువంటి కేసులో పెట్టి, చిత్రహింసలు పెట్టి ఇవాళ ఆ నాయకులు ఏమైపోయారో మనం చూసాం. 5 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోవాలి, ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలి. ఇవాళ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మాటలతో హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని కాపాడుకోవడం కోసం వరదలు రావడానికి కారణమైందని చెప్పి రకరకాలైనటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బుడమేరు మీద, కట్ట మీద మట్టి దోచుకుపోయారు, పోలవరం మట్టి దోచుకుపోయారు. ఇవాళ ఆ కట్టలు కానీ స్ట్రెంథన్ చేసుకున్నట్టయితే అదే మట్టితో ఆ కట్టలు స్ట్రెంథన్ చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపానికి విజయవాడ నగరం మునిగిపోయింది, లోతట్టు లంకలన్నీ కూడా మునిగిపోయినాయి. ఇది కాకుండా పడవలు తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు, ప్రకాశం బ్యారేజ్ని. ఇవాళ క్లియర్గా కనపడతా ఉంది, ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఆ పడవలన్నీ కూడా ఒకే రంగు పడవలు ఉండడం. ఇవాళ విచారణ కూడా దాని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా క్లియర్గా బయటకు వస్తున్నటువంటి విషయాలు చూస్తే ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇవాళ అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇవాళ దాదాపు 6,900 కోట్ల నష్టం ఈ వరదల్లో ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. ఇవాళ ఇక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు కూడా పిలిపించుకుని ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని పెట్టి, హెలికాప్టర్లు పెట్టి
గత 9 రోజులుగా నిద్రాహారాలు మాని పనిచేస్తున్నటువంటి ఒక మహానాయకుడు మనకు ఉండడం మన అందరి తెలుగు బిడ్డల అదృష్టం. ఒక సాధారణ స్థితికి 2-3 రోజులే వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ నిజమైన దీపావళి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల తర్వాత బయటికి వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు ప్రజలు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వరదల్లో ఆయన చేస్తున్నటువంటి సేవలకి, కష్టాలను కూడా దిగమింగుకుని ఆయనకి బ్రహ్మరథం పడతా ఉంటే ఎప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోద్దనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎవరు ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఆ మహానాయకుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎగ్జాక్ట్లీ 1 year ago ఆంధ్రప్రదేశ్ విట్నెస్ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యూజువల్గా అన్యాయానికి సంఖ్యలు వేసే పరిస్థితి, కానీ న్యాయానికి సంఖ్యలాగా ఈ రాష్ట్రానికి 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 15 ఏళ్ళు దాదాపు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద మైక్రోసాఫ్ట్ కంపెనీ వెండర్షిప్ తెచ్చుకుంటే ఆయనకి 5-6 లక్షల కోట్లు వచ్చాయి హెరిటేజ్ కన్నా. కానీ ఆ కంపెనీ హైదరాబాద్ రావాలని సియాటిల్ వీధుల్లో, న్యూయార్క్ మ్యాన్హాటన్లో వీధుల్లో తిరిగి ఐటీ ఎక్స్పోర్ట్ 2,75,000 కోట్లకు హైదరాబాద్ 90 కోట్లు కూడా లేని హైదరాబాద్ని పెంచి, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాలను నిర్మించి, అలాగే 800 ఎకరాలు హైటెక్ సిటీని కట్టి ఇన్ని మంచి పనులు చేసి ఈ రాష్ట్ర దశ మార్చి, అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ కేసులు కడితే ఆ రోజు న్యూస్లో హెడ్లైన్స్ అవుతుంది తప్ప ప్రజలేమి ఫూల్స్ కాదు. ప్రజలు డెమోక్రసీలో అంతిమ నేతలు ప్రజలే. రాజకీయ పార్టీలు ఏం చేసినా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబుతారనే విషయాన్ని మర్చిపోయి, అలాగే ఇవాళ కూడా సెప్టెంబర్ 9న ఈ వరదల ఎఫెక్ట్తో ఇక్కడే బస్సులో ఉండి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన పరిస్థితి. ఇది ఆయన పనితీరుకి నిదర్శనంగా ఎవరైనా రాష్ట్ర ప్రజలు భావిస్తారు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు, పోయిన సంవత్సరం జైల్లో ఉన్నారు, రేపొద్దున కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు. ప్రజా సమస్యలకి ప్రజల కోసం రాజకీయాలు చేస్తా కొంతమంది వస్తారు. రాజకీయ నాయకుడికి పదవీకాంక్ష ఉండొచ్చు, కానీ గ్రీడీ అబౌట్ మనీ ఉంటే, అలాగే ప్రతీకార రాజకీయాలు చేసిన వాళ్ళకి చరిత్రలో ఎక్కువ రోజు స్థానం ఉండదని చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తన తీరు మార్చుకుని ప్రతిపక్ష నాయకుడు ఎలా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన పనిచేసినప్పుడు పనిచేసినట్టుగా పనిచేస్తే బాగుంటుంది. కనీసం అమరావతి మీద కక్ష కట్టాడు అనుకున్నారు, కానీ విజయవాడ నగరం మీద కూడా కక్ష కట్టిన పరిస్థితి. బుడమేరు బ్రీచ్లను కూడా రివ్యూ చేయకుండా, వైజాగ్లో ఆయన కట్టిన ఋషికొండ ప్యాలెస్ మీద ఆర్కిటెక్ట్తో మాట్లాడిన అరగంట, గంట, 2 గంటలో ఒక్కసారైనా బుడమేరు మీద సమీక్ష చేస్తే విజయవాడ నగరానికి దరిద్రం పట్టేది కాదు, ఈ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. 1964లో వచ్చిన ఫ్లడ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బుడమేరుకు వచ్చిన పరిస్థితి. వీటన్నిటినీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీడియాలో హెడ్లైన్స్కే ప్రాధాన్యం ఇచ్చి ఏది చేసినా మీడియాలో హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు 164 సీట్లు ఇచ్చి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏం మార్చుకోకుండా ఇంకా వైసీపీ నాయకులు కానీ, శాసనసభకు పోటీ చేసిన వాళ్ళు కానీ, అలాగే సొంత తల్లికి నచ్చని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు నచ్చని పరిస్థితి తేటతెల్లమైంది. అలాగే సిబ్లింగ్స్కి నచ్చపోవడం ఎవరికైనా సహజంగా ఉంటుంది, అన్నదమ్ములకు పడపోవడం ఇలాంటివి. కానీ మనం ఎలాంటి వాళ్ళైనా తల్లికి నచ్చుతాం. కానీ ఈ రాష్ట్రంలో 11 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా ఈ జిల్లాలో ఉన్న పోటీ చేసిన వాళ్ళు బుడమేరు వెంక వరద బాధ ఫ్లడ్ రిలీఫ్ పనుల్లో కానీ, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో పర్యటించిన పరిస్థితే లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయుడు ఎలా పనిచేశాడో చూసి నేర్చుకుంటే బాగుంటుందని వైసీపీ నాయకులు హితవు పలుకుతూ, ఈ రాష్ట్ర దిశ మార్చడానికి అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి దేవుడు మంచి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, ఈ 1 year క్రితం సెప్టెంబర్ 11 ఎలా అయితే అమెరికాకు దుర్దినమో, ఆ రోజున ఫ్లైట్స్ దాడి చేసి సెప్టెంబర్ 11th ఎలా జరిగిందో, సెప్టెంబర్ 9th అలాంటి వినాశనం కాకపోయినా ఈ రాష్ట్రానికి ఒక 44 సంవత్సరాలు చాకరీ చేసిన ఒక రాజకీయ నాయకుడిని ఎలిగేషన్స్
చిన్న చిన్న ఎలిగేషన్ చేసి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నం చేసిన పరిస్థితి. అది వికటించింది. ప్రజలు ఉభయ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా రాకపోయినా, తెలంగాణలో ఒక్క సీటు రాకపోయినా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలిస్తానికి సరిపడా మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. అంటే దాన్ని చూసి వైసీపీ నాయకులు నేర్చుకోవాలని కోరుతూ, ఇప్పటికైనా ఫ్లడ్ తగ్గిపోయింది. రేపటి నుంచి ఎల్లుండి నుంచో 2-3 రోజుల్లో సాధారణ జనజీవన పరిస్థితులు తిరిగే పరిస్థితులు విజయవాడ నగరంలో ఉంటాయి. కనీసం అప్పుడన్నా వస్తే వైసీపీ నాయకులకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని నమ్మొచ్చు. లేదంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వాళ్ళు కాలయాపన చేస్తా ప్రెస్ మీట్లు పెడతాయి, బోట్లు ఇంకా ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా అదే పంతా కరెక్ట్ అనుకుంటే ప్రజలు హర్షించరు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేదో తెలుసుకోవాలని వైసీపీ నాయకులు కోరుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.